దునియాల మూడు తీర్ల దేశాలున్నాయి. కొన్ని బగ్గ డెవలప్ అయిన దేశాలు, కొన్ని డెవలప్ అవుతున్న దేశాలు, కొన్ని వెనుకబడ్డ దేశాలు. అండ్ల మనది డెవలప్మెంట్ రువ్వడి మీద నడుస్తున్న దేశం. 28 రాష్ట్రాలు, 140 కోట్ల మంది జనాలు కాబట్టి అందరికి అన్ని అందాలంటే జరంత తిప్పలే. ఇంకా కూడా కొందరికి ఇండ్లు లేవు, జాబులు లేవు, తిండికి బాధలు. అయితే కేరళ కొత్త రికార్డు కొట్టిందుల్లో దేశంలో పేదరికాన్ని ఖతం చేసిన ఫస్ట్ రాష్ట్రం మాదేనని సీఎం విజయన్ సార్ సాటింపేసిండు. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోనికి బట్ట, దవాఖానలో చూపించుకునే తాకతు, చదువుకునే సౌలతు అందరు కుట్టిగానే. 4 ఏళ్ల కిందట ఇంటింటికి తిరిగి సర్కారు వాళ్ళు సర్వే చేస్తే 64,000 కుటుంబాల పరిస్థితి మంచిగా లేదని తేలిందట. ఎమ్మటే కొత్త కొత్త పథకాలు పెట్టి అక్కరున్నోళ్ళకి ఇండ్లు కట్టించి, కావాల్సిన వాళ్ళకి వైద్యం చేపించి, ఆకలి మీద ఉన్న వాళ్ళకి దినామ అన్నం పెట్టి, పిల్లలకు మంచి చదువులు చెప్పించి, బట్టకు పొట్టకు తిప్పలు లేకుండా చేసిరట. గందుకే కేరళ రాష్ట్ర దినోత్సవం పండుగ పూట మా కాడ పేదరికం లేదని సీఎం సార్ చెప్పిండు అన్నట్టు. దేశంలో 100% చదువుకున్న వాళ్ళు ఉన్న ఫస్ట్ రాష్ట్రం అని వెనకటి ఎన్నడో రికార్డులకు ఎక్కితే ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఏలుతున్నది ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. సకల సవలతుల స్కూళ్ళు, చక్కటి దవాఖాన్లు, అందరికి ఇండ్లు, బతకనిక ఏదో ఒక పని, రైతులకు ఫాయిదా అయ్యే పథకాలు ఎన్నో నడుస్తున్నాయి. ప్రతి ఒక్క దాంట్లో డెవలప్మెంట్ ఉందట. పచ్చటి అడవులు, నదులతోటి మస్తు అందంగా పడుతుంది కాబట్టి చూడనికి పతేడు బగ్గ పోతుంటారు కాబట్టి అట్లా కొంత అందాన్ని. ఇక కేరళ వైద్యం అంటే మనకే కాదు బయట దేశాలలో కూడా పేరు పోయింది. చేలంతా గలత్ ముచ్చట, గవర్నమెంట్ తప్పు లెక్కలు చెప్తున్నారు, గరీబుతనం పూరగా పోలేదని ప్రతిపక్షాలు కరమవుతున్నాయి. మరి ఇంట్లో ఎవరు చెప్పేది నిజమో కేరళ పబ్లిక్కే తెలియాలి.